హాయ్ అండి, ఈరోజు మీకోసం మంచి రెసిపీతో వచ్చా. అదేంటంటే తోటకూర ఉడకబెట్టుకొని తాలింపు వేసుకుంటాం. ఇది పల్లెటూరు స్టైల్ అండి. వాళ్ళు కుండలో ఉడకబెట్టుకుంటారు, నేను కుక్కర్లో ఉడకబెడుతున్నా. ఇది శుభ్రంగా కడిగి కట్ చేశానండి. ఇది మనము కుక్కర్లో వేసేసుకుందాం. ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి. ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి. పల్లెటూరు వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేస్తారండి. మనకేమో స్టవ్లు ఉన్నాయి. స్టవ్ మీద చేసుకుంటే టేస్టులు ఉండవు, ఏముండవు. ఒక 10 గాల పచ్చిమిరపకాయలు కూడా ఇలా తుంపేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి, కొంచెం వేసుకోవాలి. మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ఈ కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్లు రావాలండి. మెత్తగా ఉడికితే తోటకూర చాలా బాగుంటుంది. తోటకూర 3 విజిల్లు వచ్చేసిందండి. మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇది చల్లారినాక కొద్దిగా తాలింపు వేసుకుందామండి. ఇది కొంచెం తోటకూర మెత్తగా ఇట్లా నలుపుకోవాలండి. మనం నూనెలో ఉడికేయలే కదండి. దీంట్లో తోటకూరలో పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. తాలింపు గింజలండి, జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేశాను, అది కూడా వేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలండి, కొద్దిగా కరివేపాకు కూడా, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. మనం ఉడకబెట్టుకున్న తోటకూర ఈ తాలింపులో వేసేసుకోవాలి. తాలింపులో తోటకూర వేసాం కదండి, ఇది మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కొంచెం దగ్గర కావాలండి. కొంచెం దగ్గర అయినాక మనం స్టవ్ బంద్ చేద్దాం. మంచిగా అయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసుకొని అన్నం తినేద్దాం. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది నూనెలు అస్సలే ఉడకలేదు. ఇది కొంచెమే నూనె పోసి మంచిగా మగ్గనిచ్చాను. మనం వేడి వేడి అన్నంలో పెట్టేసుకొని కుమ్మేద్దాం. నిజంగా అండి, మాటల్లో చెప్పలేను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వంటకంతో మీ ముందుకు వస్తా. బాయ్.